ప్రభు నామములో మీ అందరికీ కూడా మరి ఉద్యోగం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం తరపు నుంచి నా యొక్క ప్రత్యేక వందనాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేకులు మేము ఆశీర్వదింపబడుచున్నామని చెప్పేసి మరి ఫోన్ చేస్తున్నారు, మరి ఉత్తరాలు రాస్తుంటున్నారు. ఎందుకంటే మేము ఎంతగానో సంతోషిస్తున్నాం. అదేవిధంగా మీ గురించి అనేకులు ప్రార్థన కూడా చేస్తుంటున్నారు. ప్రేమించే వాళ్ళారా, ఈ యొక్క ఉద్యోగం అనే కార్యక్రమం అనేకులు ఈ లోకంలో నశించిపోతున్నారని చెప్పి నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ బట్టి వారందరూ కూడా పాపంపై విజయం పొందాలని, పడిపోయిన వారిని వాక్యం ద్వారా, సజీవమైన వాక్యం ద్వారా లేవనెత్తాలని మా యొక్క ఉద్దేశం. ప్రియులారా, మరి దేశంలో పరిశుద్ధ గ్రంథములు కూడా మాకు సరైన సమయాలలో దొరికేవి కాదు. గతంలో మేము ఈ దేశం వచ్చినప్పుడు మేము గమనించినట్లయితే ఒక చిన్న పేపర్లో రాసుకొని మరి అక్కడికి వెళ్ళి ప్రసంగం చేయడం జరిగేది. మేము ఈ దేశానికి వచ్చిన సమయంలో ఎయిర్పోర్ట్ ప్రదేశంలోనే ఒకవేళ పరిశుద్ధ గ్రంథం ఉన్నా తీసేసి ఆ యొక్క బుట్టలో పడేసేవారు. మరి మెడలో ఒకవేళ ఎవరైనా క్రాస్ వేసుకుని వస్తే ఆ క్రాస్ను తీసి తెంపేసి పడేసేవారు. వారికి ఇష్టమైతే వదిలిపెట్టేవారు, లేకపోతే వెనక్కి పంపించేవారు. అట్టి స్థితిలో ఉన్న మమ్మల్ని దేవుడు ఈ దేశంలో తన యొక్క ఆత్మ ద్వారా బలపరిచి అనేక ఆత్మలను పురికొల్పమని ఆయన మాతో మాట్లాడినాడు. దేవునికి స్తోత్రం. ఈ దేశంలో మేము దేవుని యొక్క సువార్త నిమిత్తం పట్టుబడినప్పుడు వారు చెప్పింది ఏమిటంటే, మమ్మల్ని అనేక విధములుగా హింసించి మీరు ఈ దేశమునకు వచ్చింది దేనికి అనగా కేవలము పని చేసుకొని కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఇంటికి వెళ్ళడం కొరికే కానీ మీరు మత ప్రచారం చేయడం కాదు అని చెప్పేసి మమ్మల్ని హెచ్చరించడం జరిగింది. అయితే మేము చెప్పాం, మేము చేస్తున్నది మత ప్రచారము కాదు. నిజమైన ప్రేమించవాలా? ఎందుకంటే దేవుని యొక్క శుభవార్త ఇది మత ప్రచారము కాదండి. యేసు క్రీస్తు ప్రభు యొక్క మార్గము. దేవునికి స్తోత్రములు. క్రైస్తవ్యము మతము కాదు కానీ క్రైస్తవ్యము ఒక మార్గము. అందుకే ఈ యొక్క మార్గాన్ని మేము ఎంచుకున్నాం. దేవుని యొక్క పిలుపును బట్టి ఈ యొక్క సువార్తను అందిస్తున్నాం. అప్పుడు మాకు అనిపించింది, ప్రభువా, ఈ దేశం నుంచే అనేకులకు సువార్త అందించాలి అన్న ఒక తలంపు నాలో వచ్చినప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభువా, ఏ విధంగా ఈ దేశం నుంచి శుభవార్త అందించాలి అన్నప్పుడు మరి ప్రభు శుభవార్త ఛానల్ ద్వారా అనేక ఛానల్స్ ఉన్నాయి కనుక ఈ దేశం నుంచి శుభవార్త అందించమని ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి నాలో ఆయన యొక్క ఆత్మ నన్ను ఉజ్జీవింపచేసినది కనుక ఉజ్జీవింపబడిన నేను అనేకులకు దేవుని యొక్క వాక్యం ద్వారా ఉజ్జీవపరచాలని ఈ యొక్క మా యొక్క తలంపు కనుక. ప్రియులారా, ఈ దేశంలో మా గురించి ప్రార్థన చేయండి, మేము మీ గురించి ప్రార్థన చేస్తాం. ఈ యొక్క ఉద్యోగం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రార్థన చేయండి. అనేకులు మరి లోకంలో సరైన మార్గంలో జీవించలేక, సరైన మార్గము తెలియక వారు జీవము గల దేవుణ్ణి ఎరుగక ఉంటున్నారు. కనుక వారందరినీ కూడా ప్రభు వద్దకు నడిపించాలని మా యొక్క ఈ యొక్క ప్రయత్నం కనుక మీరందరూ మా గురించి ప్రార్థన చేయండి. మేము మీ గురించి ప్రార్థన చేద్దాం. మరి ఈనాడు నిత్య జీవము పొందుటకు నేనేమి చేయాలి? దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేస్తాం. జీవము గల పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు, వందనములు. తను అనేక దినములుగా ప్రభువా ఈ భయంకరమైన దేశంలో మీ యొక్క పరిశుద్ధమైన కృపగల నీడలో మమ్మల్ని భద్రపరిచి
తండ్రి, మా ఆత్మలకు మీరు కాపరి ఉండి మమ్మల్ని నడిపించి బలపరుస్తుంటున్న దేవా మీకు వందనాలు. తండ్రి, నాడు ప్రభువా ఈ యొక్క శుభవార్త టీవీ ఛానల్ ద్వారా మీ యొక్క రాజ్య స్వార్థను ప్రభువా ప్రకటించిన కొరకు మీరు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యములు బట్టి వందనములు తండ్రి. మరి చూస్తున్న ప్రతి బిడ్డకు తండ్రి నాయన మీ యొక్క ఆత్మ తలుపు దయచేసి వారి యొక్క జీవితాలు తండ్రి మీ యొక్క వాక్యం ద్వారా ఉజ్జీవింప చేయమని అల్పనైన ప్రభువా తండ్రి నాకు నా నోటికి మీరు తోడై ఉండి మీ ఘనమైన నామానికి మీరు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమందు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమించే వారలారా, ఈరోజు నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయాలి? మత్తయి సువార్త మనం 16వ అధ్యాయంలో 19వ అధ్యాయము 16వ వచనం నుంచి మనము గమనించినట్లయితే 16వ వచనంలో మనం చదువుకుందాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగెను. ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియులారా, మనం ఇక్కడ గమనించవలసినటువంటి గొప్ప విషయం ఏమిటంటే నిత్య జీవం పొందుటకు నేను ఏమి చేయాలి? ఇక్కడ వ్యక్తిని మనం గమనించినట్లయితే, మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడంట, యేసు క్రీస్తు ప్రభు వెళుతున్న సమయంలో పరిగెత్తుకొని వచ్చినట్టు మనం అక్కడ చూస్తామండి. పరిగెత్తుకొని వచ్చి ఆయన యొక్క పాదముల వద్ద పడి దేవునికి స్తోత్రములు. పాదముల వద్ద పడట చాలా మంచిదండి. యేసయ్యను ఆశ్రయించడం మంచిది. యేసయ్య పాదముల వద్ద మరి సాగిలపడి ఆయనకు నమస్కరించుట చాలా మంచిది. అయితే ఈ యొక్క చిన్న వ్యక్తి, ఈ యొక్క యవనస్తుడు, మత్తయి సువార్తలో మరి యవనస్తుడు అని రాయబడుతున్నది, అధికారి అని రాయబడుతున్నది. మార్కు సువార్తలో కూడా యవనస్తుడు ధనము గలవాడని రాయబడుతున్నది. ప్రేమించే వారలారా, మనం గమనించినట్లయితే అతను అధికారి అని కూడా లూకా సువార్తలో రాయబడినదండి. ఈ యొక్క వచ్చిన వ్యక్తిలో అన్ని క్వాలిటీస్ ఉన్నాయండి. ఈ రోజుల్లో మనిషి ప్రయాసపడుచున్నటువంటి అధికారం కొరకు ప్రయాసపడుతుంటున్నారు, కానీ అధికారం ఇతనిలో ఉన్నది. ధనము కొరకు ప్రయాసపడుచున్నారండి చాలా మంది, ప్రేమించే వారలారా. అయితే ధనము కూడా అతనిలో ఉన్నది. అదే విధముగా అతను యవనస్తుడు. దేవునికి స్తోత్రం. 3 చక్కటి క్వాలిటీస్ ఉన్నాయి ఇతనిలో. ధనము ఉంది, అధికారం ఉంది, పైగా చూస్తే యవనస్తుడు. ప్రేమించే వారలారా, ఈ వ్యక్తికి సమస్తము ఉన్నది, కానీ ఈ వ్యక్తిలో ఏమీ లేదు అనగా సంతోషము లేదు. దేవునికి స్తోత్రములు. ఈ వ్యక్తిలో ఏమి లేదండి, సంతోషము లేదు, సమాధానము లేదు. అయితే సమాధానకు కర్త యేసు క్రీస్తు ప్రభు అని చెప్పి, సంతోషాన్ని ఇచ్చేవాడు యేసు క్రీస్తు ప్రభు అని చెప్పి, ఒకవేళ ఆయన తన కృపను ఆశ్రయించినట్లయితే, తన యొక్క పాదముల వద్దకు వచ్చి అడిగినట్లయితే ఆయన నిత్య జీవము దయచేయటకు శక్తిమంతుడని చెప్పేసి యేసు క్రీస్తు ప్రభు వద్ద పాదముల వద్దకు వచ్చి, అయ్యా నిత్య జీవం పొందడానికి నేను ఏమి చేయాలి అని అడిగినట్టు మనం చూస్తున్నాం. ప్రేమించే వారలారా, అవునండి, ఈ రోజుల్లో అనేకులకి సమస్తం ఉంటున్నది, కానీ ఏమి లేదంటే సమాధానము లేదు ప్రియులారా. కారణం ఏమిటంటే ధనం వలన సమాధానం ఉండదు, అధికారం వలన సమాధానం ఉండదు. కనుక వారి యొక్క జీవితాలలో కావలసింది అనగా ఆత్మ సంబంధమైన సంతోషాన్ని పొందలేకపోతున్నారు. కనుక యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములో నిత్య జీవము కలదని, యేసు క్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థతలు కలవని చెప్పేసి అనేకులు క్రీస్తు వైపు వెళుతున్నారని గ్రహించినటువంటి యొక్క వ్యక్తి దేవుని వద్దకు అనగా యేసయ్య వద్దకు వచ్చినప్పుడు ఆయన చెప్పుచున్న మాటలు ఏమిటంటే, నిత్య జీవం పొందాలని నువ్వు అనుకుంటున్నావా అన్నాడు. అవునండి, నేను అనుకుంటున్నాను, నాకు నిత్య జీవం కావాలి. ఎందుకంటే నేను నిత్యం జీవించి ఉండాలి. ఎందుకంటే ఈ లోక ధనము కంటే కూడా, ఈ లోకం ఉన్నటువంటి ఆస్తి ఐశ్వర్యం కంటే కూడా నిత్య జీవం చాలా ప్రాముఖ్యమైనది చెప్పేసి నేను ఎరిగి ఉన్నానని చెప్పాడండి. దేవునికి స్తోత్రములు. చెప్పినప్పుడు యేసయ్య ఒక మాట చెప్పాడు. ఆనాడు మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల గురించి ఆయన మాట్లాడాడు. మోషేకి ఇచ్చినటువంటి దేవుడు ఆ యొక్క 10 ఆజ్ఞల గురించి మాట్లాడినప్పుడు ఏమని చెప్పాడంటే, ఏమని చెప్పాడంటే, నరహత్య చేయవద్దన్నాడండి. దేవునికి స్తోత్రములు. వ్యభిచరింపవద్దన్నాడు, దొంగలింపవద్దన్నాడు, అబద్ధ సాక్ష్యం పలకవద్దన్నాడు, తల్లిదండ్రులను సన్మానింపమన్నాడు.